హలో గాయ్స్, నా పేరు సాయి. ఈరోజు మనం చేయబోతున్నాం పానీపూరి ఛాలెంజ్. సో అందుకే ఈ సెటప్ అంతా చేసినాను. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు 1000 రూపాయలు. అది ఓడిపోయిన వాళ్ళకు ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, ఆ పనిష్మెంట్ కోసం మిరపకాయలు. సో దీన్ని బట్టి మన ఛాలెంజర్స్ ఉన్నారు. సో మన ఛాలెంజర్స్ని కూడా మనం చూపిద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఛాలెంజర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ఛాలెంజ్ గెలుస్తారా లేదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనుక్కుందాం. వీళ్ళిద్దరు మన ఛాలెంజర్స్. ఒకరి పేరు మల్లేష్, మేము ముద్దుగా మల్కా అని పిలుస్తాం. ఇంకొకరి పేరు బుగ్గ, నేను ఊపిరి బుగ్గ అని పిలుస్తుంటాం. సో ఇప్పుడు అడుగుదాం. అంతకన్నా ముందు ఇవి 1000 రూపాయలు మీరు గెలుచుకోబోతున్నారు. సో ఈ 1000 రూపాయలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు కాదు, నువ్వు గెలవాలి ఫస్ట్. నువ్వు గెలవాలి కదా ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమంటావు మల్కా? గెలుస్తా అంటాడు. సరే చూద్దాం. ఫస్ట్ ఓకే సరే, ఫస్ట్ ఛాలెంజ్ గెలువర్రి, ఆ తర్వాత 1000 రూపాయలు ఇస్తా. కానీ ఓడిపోయిన వాడికి మాత్రం మిరపకాయలు తినాల్సి వస్తుంది. ముందే అది మాత్రం గుర్తుపెట్టుకోరు, పైసలు తెచ్చిపెట్టరు. ఓకే, అది తినాలి. ఓడిపోయిన వాళ్ళు మిరపకాయలు తినాలి. ఓకే రెడీ. సో గైస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఛాలెంజ్. ఇక గైస్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నార్మల్గా ఛాలెంజ్ చేస్తే ఏం మజా వస్తుంది, అందుకని వీళ్ళకు ఒక స్పైసీ యాడ్ చేద్దామని కారం పొడి కూడా తెచ్చిన. అందులో కలిపేసి ఈ స్పైసీ ఛాలెంజ్లో వీళ్ళు పానీపూరి తినాలి. ప్రతి ఒక్కరికి 20 పానీపూరులు ఉంటాయి. ఎవరు తక్కువ టైంలో ఆ 20 పానీపూరులు తింటారో వాళ్ళు విన్నర్. వాళ్ళ దొరకపోతున్నాయి 1000 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఈ పానీపూరి మనం స్పైసీ మనం కలపబోతున్నాం. పానీపూరి దాంట్లో ఇక్కడ చూడండి, మీరు కూడా చూడండి. ఇందులో కలిపేస్తున్నాం మొత్తం. రేపు నీ ఉంటావా? ఇది తినాలా, ఇది తింటేనే మీరు గెలిచినట్టు. 1000 రూపాయలు ఊకే రావు కదా. అయినా ఛాలెంజ్ ఓకేనా? సో ఇప్పుడు మనం కారం పొడి కూడా కలిపినాం దాంట్లో. సో ఎవరు గెలుస్తారో చూద్దాము దీంట్లో. ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి 20 పానీపూరులు ఉన్నాయి. అండ్ మనతో టైమర్ కూడా ఉంది. ఈ టైమర్ ఇప్పుడు వేద్దాం. తక్కువ టైంలో ఎవరు తింటారో వాళ్ళు విన్నరు. సో మీరు రెడీయా గైస్? ఓకే సో గైస్ ఇప్పుడు టైమర్ పెట్టబోతున్నా నేను. సో ఇప్పుడు ఛాలెంజ్ రెడీయా మీరు? ఇన్ 3, 2, 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు కూడా తినడం స్టార్ట్ చేసిర్రు. నీళ్ళు మంచిగా తీసుకోవాలి, బటన్లు కూడా మంచిగా తీసుకోవాలి, అప్పుడే అది ఛాలెంజ్లోకి వస్తుంది. టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. టైమర్ ఆల్రెడీ 30 సెకండ్స్ అయింది. సో వాళ్ళు ఎన్ని పానీపూరులు తింటారో చూద్దాం మనం. మంచిగా తినాలి. ఆ పానీపూరి కూడా పొక్క వాడి మంచిగా బట్టలు అన్నీ మంచిగా చేసుకోవాలి, అప్పుడే మీరు ఛాలెంజ్లో విన్ అయినట్టు. ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేశారనుకో వాళ్ళు ఛాలెంజ్ దగ్గర డిస్క్వాలిఫై అయిపోతారు. ముందే చెప్తున్నా. కెమెరామ్యాన్ వాళ్ళని దగ్గర చూపించు ఒకసారి. మంచి బటన్లు అవన్నీ మంచిగా నింపుకోరు. చూడండి ఎట్లా తింటారు గైస్ వీళ్ళు. ఏమనిపిస్తుంది? గెలుస్తా ఈ ఛాలెంజ్? గెలుస్తా నువ్వు మల్కా గెలుస్తావా? మల్లేష్ 3 మిగిలినాయి, బుగ్గ చాలా మిగిలినాయి. సో మల్లేష్ ఈ ఛాలెంజ్ విన్ అవ్వబోతున్నాడు అనిపిస్తుంది నాకు. చూద్దాం. మల్లేష్ ఇంకొక్కటే ఉంది. మల్లేష్ ఇంకొక పానీపూరి ఉంది. మల్లేష్ గెలుస్తాడేమో. టైం ఆల్రెడీ 1 minute 15 seconds 16 seconds అయిపోయింది. మల్లేష్ ఒక్కటి కూడా అయిపోతుంది మల్లేష్ది. చూద్దాం. నోట్లో ఏముండదు, మెయిన్ నోట్లో. ఇగో ఇది నడవది బుగ్గేయదు. ఇట్లా వేసి నడవదు. ఇది మంచి ఏమి తెలియనట్టుంటావు. అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేను ఓడిపోతున్నాను, ఇలాంటివి మాత్రం చేయొద్దు. నోట్లో 4 బయటికి తీసి చూపెట్టాలి, అప్పుడే విన్ అయినట్టు. లేనప్పుడే ఇది ఆల్రెడీ 2 నిమిషాల దగ్గరకు వచ్చింది. చూద్దాం. బుగ్గయ్య కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చాడు. ఓకే విన్ అయిపోయాడు మన మల్లేష్. మల్లేష్ ఛాలెంజ్ విన్ అయిపోయాడు. మన మల్లేష్
మల్లేష్ విన్ అయ్యిండు. మల్లేష్ 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు. టైం వచ్చేసి 1 నిమిషం 49 సెకండ్లు అయిపోయింది. మంచి చాలా ఇది ఇచ్చిన తక్కువ ఆపోనెంట్ గైస్. వాళ్ళు తట్టుకోలేకపోతారు స్పైసీ. తొందరగా ఛాలెంజ్ కంప్లీట్ చేసేద్దాం. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు సెట్ అయిపోతారు. సో వాళ్ళ పరిస్థితి చూస్తురుగా మీరు ఎట్లుంది స్పైసీ తిని. నిజంగా గైస్ అందులో స్పైసీ చాలా ఉంది ఆ కారంలో. అది ఇంట్లో నూనె కారం కాబట్టి కొద్దిగా స్పైసీ చాలా ఉంది. సో ఇప్పుడు మనం అనుకున్నట్లే మనం మల్లేష్ గెలిచిండు ఈ ఛాలెంజ్. సో మనం పనిష్మెంట్ కూడా అనుకున్నాం గైస్, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అని. సో ఆ పనిష్మెంట్ ఏంటంటే ఈ మిరపకాయలు మనం చెప్పినాం, పచ్చిమిర్చి. సో ఏంటంటే ఇప్పుడు ఇన్ని గానం తినలేడు, ఎందుకంటే అందులో అన్ని ఇన్ని ఏమొద్దు, కానీ ఒక్కటి మాత్రం తినాలి. ఇది కూడా తినాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ చెప్పుకుంటే లేదు తినాలని అంటే మాత్రం తినాల్సి వస్తుంది. తినాలంట చూడు, తినాలంటుండు కానీ తినాలి. ఒక్క మిరపకాయ తినిపిద్దాము. సో మనం యాక్చువల్గా మొత్తం అనుకున్నాం, కానీ స్పైసీ ఎక్కువైపోయింది, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రేపు వాళ్ళు ఎటు ఏ బాత్రూంలోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళారు అనిపిస్తుంది నాకైతే. సో ఈ ఒక్క మిరపకాయ అతను తినాలి ఇప్పుడు. సో మల్లేష్కి ఇద్దాం, మల్లేష్ బుగ్గనికి ఇచ్చి తినవేడు. ఉన్నాడు బుగ్గ, మొదలు బుగ్గను అయితే ఏదైనా నాకు తెలుసు. తినేసేసి తప్పదు ఛాలెంజ్ డేర్ టు డేర్ తినేసేసి. సో కెమెరామ్యాన్ మన బుగ్గని కవర్ చేయి. అరే స్పైసీ అనిపిస్తలే అసలు నీకు? గైస్ కారం పొడుతున్నాం, పానీపూర్లు తిని కూడా మళ్ళీ మిరపకాయ అసలు ఎట్లా తింటున్నా అంటే అంత డెడికేషన్ ఉంది మనోళ్ళకు చాలా మంచి డెడికేషన్ ఉంది. డెడికేషన్ కాదు చేసినా మేము ఆడడానికి ఛాలెంజ్ చేసినాం, ఛాలెంజ్ కోసం డెడికేషన్. సో ఓడిపోయాడు, మనం ముందే అనుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు మిరపకాయ తినాలి. యాక్చువల్లీ ఉన్న మిరపకాయలు మొత్తం తినాలి, కాకపోతే స్పైసీ ఎక్కువ అయిపోయింది కాబట్టి అది తినాలి మొత్తం. అది గాయ మన ఆడియన్స్ కాదు, మనం మళ్ళీ చెప్పాలి, గెలిచిన వాడు చెప్పాలి. ఈడ ఒప్పుకుని అనుకుని విడిచిపెట్టచ్చు. ఓకే గైస్, మన బుగ్గ యాదవ్ది అయిపోయింది మిరపకాయ. సో ఆల్వేస్ ఎట్లా మనం పనిష్మెంట్ ఎట్లా అనుకున్నామో ఆ పనిష్మెంట్ పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు మన గెలిచినానికి మన మల్లేష్, మన ఐకాన్ స్టార్, ఇప్పుడు మన మల్లేష్కి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాము. సో 1000 రూపాయలు మనం అనుకున్నట్టే 1000 రూపాయలు అనుకున్నాము. సో ఈ 1000 రూపాయలు చూడండి గైస్, 1000 రూపాయలు మీరు అనుకున్నట్టే 1000 రూపాయలు ఉన్నాయి. సో ఈ 1000 రూపాయలు మనం మల్లేష్కి ఇవ్వబోతున్నాం. సో మల్లేష్ ఇయ్యకన్నా ముందు ఎలా అనిపిస్తుంది నీకు? నాకు గెలిచి చాలా ఆనందంగా ఉంది. అసలు నీ గెలుస్తా అనుకున్నా ఈ ఛాలెంజ్ నువ్వు? గెలుస్తా నేను అనుకున్నా. వీళ్ళు మిరపకాయ తింటే నాకు ఘాట్లేస్తుంది. సో ఈ ప్రైజ్ మనీ గెలుచుకుంటున్నాడు మన మల్లేష్ యాదవ్. సో ఇలాంటి ఛాలెంజ్ మనం ఎన్నో చేయబోతున్నాం. మీరు మాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి, ఇలాంటి ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇది మా ఫస్ట్ వీడియో, ఇంతకు మంచి ఇంప్రూవ్మెంట్ చేసి ఇంతకు మంచి వీడియోలు తీస్తాము. మీరు మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలతో మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాం. సో చెప్పండి మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి మరీ వీడియో చేస్తున్నాం ప్లీజ్. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you.